హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లేష్ యాదవ్. ఈరోజు నేనైతే నైట్ మిగిలిపోయిన రైస్ నేను రైస్ వండితే మా పిల్లలు ఏదో ఒకటి బయట నుంచి తెచ్చుకొని తినేస్తారు. తర్వాత ఇగో రైస్ మొత్తం ఇంత రైస్ పడేస్తే మా ఆయన నన్ను ఫుల్ తిడతాడు. అలాగే రైస్ కూడా పడేయద్దు. అందుకని చెప్పి ఇప్పుడు నేను మార్నింగ్ లెమన్ రైస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఎండుమిర్చి కొంచెం కొన్ని పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఒక పల్లీలు వేసుకుని కొద్దిసేపు వేయించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు కొద్దిసేపు కరివేపాకు వేయే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా వేగినాక ఇందులోకి మనం ఇక్కడ రైస్ ఉంది కదా, ఈ రైస్ మొత్తాన్ని ఇట్లా పొడిగా చేసుకోవాలి. ఇంకా ఇట్లా పొడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ ఇందులో వేస్తున్నాం. మీరు కూడా రైస్ మిగిలిపోతే పడేయకుండా ఇలాగ పుదీనా రైస్, లెమన్ రైస్, చింతపండు పులిహోర లేదా ఎగ్ రైస్ ఇలా ఏదన్నా ఒకటి చేయాలి. రైస్ పాడవకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇందులో మొత్తం రైస్ వేసేసి ఒక 2 లెమన్స్ కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో మొత్తం పిండాలి. ఇది లెమన్స్ మొత్తం రైస్ ఒకసారి లెమన్ పిండిన తర్వాత అలా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తానికి నైట్ మిగిలిపోయిన రైస్తో నేను ఇలా లెమన్ రైస్ చేశాను, లెమన్ పులిహోర రైస్. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని రైస్ వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.